అయా మీ దృష్టిని చండి తండ్రి, మీ శక్తిని పంపించండి అయ్యా తండ్రి. నీ వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎంతవరకు అయినా ప్రార్థించిన ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి తండ్రి. ఆయన ఈ జనవరిలో జరగవలసినటువంటి తండ్రి అయ్యా అయా మహాసభలు తండ్రి, అయా బైబిల్ మిషన్ మహాసభలు తండ్రి గన్నవరంలో జరుగుచూ ఉండగా ప్రభువా తండ్రి ఘనముగా జరిగించండి. 29, 30, 31 తారీఖులను నాయనా విజయవాడ గన్నవరంలో తండ్రి అయా నాయనా గన్నవరం పక్షముగా జరుగుతున్న సభలను మీరు ఆశీర్వాదకరముగా మార్చండి తండ్రి. అనేక జనులు వచ్చి ఉండగా క్షేమతను కలిగి చేయండి తండ్రి. ప్రయాసపడుచున్నటువంటి దైవజనులు తండ్రి, దైవ సేవకులు తండ్రి నాయనా అద్భుతమైన గారిని తండ్రి నాయన మీ శక్తితో నింపివేయండి. అమ్మగారిని తండ్రి మీ శక్తితో నింపివేయండి ప్రభా. అలు పెరగనటువంటి నీ స్వార్థ సేవలో ప్రభా తండ్రి నీ రాజ్య వారసులను తండ్రి నాయనా అనేకులను నడిపించాలనే ప్రయాసము తండ్రి ప్రభా. స్వార్థము లేనటువంటి అయా నీ స్వార్థ సేవలో ప్రభా బిడ్డలు నడుస్తూ ఉండగా తండ్రి ఎందరో శత్రువులైనప్పటికీ నీ ప్రభా శత్రువుల యొక్క నాయనా కరణాన్ని విరిచివేసినట్లుగా కోరలను పెరిగి వేసినట్లుగా తండ్రి నీ చిత్తములు ప్రభా తండ్రి అయా 2020 సంవత్సరంలో తండ్రి అయా స్వార్థికులకు అడ్డుపడుచున్నటువంటి సాతాను కోరలను విరిచి వేయుచున్న దేవా మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. వారి పక్షముగా ఎందరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అయా ప్రార్థనలు అయా మూలుగులతో కూడిన ప్రసవ వేదన కలిగిన ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్న దేవుడు అయి ఉన్నారని తండ్రి. ఘనమైన సభలు ఘనముగా జరిగించుకో తండ్రి అయా దైవజనులు చెప్పినట్లుగా తండ్రి నాయన చీలికలైనటువంటి బైబిల్ విషయం నాయన తండ్రి జరుగుతున్న మహాసభలన్నీ ఘనముగా జరిగించుకో తండ్రి అయా నాయన ఏర్పాటులో ఉన్నది ఏదో నీ విరిగిన దేవుడు కలుగా తండ్రి నీ చిత్తమనే జరిగించు. చీలికలైపోయిన తండ్రి ఏకము చేయి ప్రభా, ఏకము చేయి తండ్రి. నీ వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా కలిసి ఉంటేనే కదా బలము తండ్రి, కలిసి ఉంటేనే తండ్రి అయ్యా ఆయుధము గట్టిగా ఉంటుంది తండ్రి. అయ్యా నాయన నీవు ఏర్పాటు చేసిన గాలిలో రాయించిన బైబిల్ విషయం తండ్రి అయ్యా నాయన చీలికలైన ఆయన విరిగిపోయి ఉన్నప్పుడు తండ్రి నాయన బలమైన ఆయుధముగా నువ్వు నాయనా నువ్వు ఈ 2025 సంవత్సరంలో ఐక్యపరచమని తండ్రి అయ్యా ఎందరో బిడ్డలు ఆశపడుతున్న ఆశలను నెరవేర్చమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభా ఈ ప్రార్థనాశాలకు ఎందరు బిడ్డలు వచ్చుటకు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందరు బిడ్డలు తండ్రి అడ్డులు ఆటంకములు విడిపోవాలని ఆశపడి ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి తండ్రి మనచిన విడిచిన ప్రతి అంశంని కృపలో జ్ఞాపకము చేసుకోండి. రాలేని బిడ్డలను నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి. వచ్చిన బిడ్డలందరిపైన దృష్టిని ఉంచి వారికి ఏమి కావాలో ఏది అవసరమో తండ్రి అని మీ ఆశలు నెరవేర్చడానికి తండ్రి మీ చిత్తమును మాపై ఉంచి తండ్రి మీ కృపతో మమ్మల్ని బలపరచి మీరు మాత్రమే మా యందు మహిమను పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడును నూతన శక్తితో దీవెననిచ్చినటువంటి శక్తిమంతుడైన యేసువారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నెరవేరును ఈ గాని మనసులో నీవి నెరవేరును క్షేమముగలియుండవలయును చింతలేకుండా నీవు చింతలేకుండా గనుకానాకేమి కొదువా నాదుడుండ. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా.
నా పరమ తండ్రి, నా యేసయ్య, నా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ 2024 సంవత్సరం అంతయో ప్రభు నీ పాదాల దగ్గరికి వచ్చి తండ్రి నిన్ను స్తుతించుకునే భాగ్యమును నా తండ్రి నాకు కలగజేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆరోగ్యమునిచ్చి శక్తినిచ్చి ప్రభు ఆగకు కొనసాగించిన దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభు. ఇదిగో నా తండ్రి ఈ మొదటి శనివారం దినమందు ప్రభు 2025 సంవత్సరములు తండ్రి నాయన మేము అడుగు పెట్టి ఉండగా తండ్రి నాయన నీ ప్రార్థన శాలలో ప్రభువా తండ్రి నాయన మొదటి దినమందు ప్రభువా నిన్ను ప్రార్థించుకునే భాగ్యమును తండ్రి నాయన మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. ఆగక కొనసాగించండి ప్రభువా ఈ 2025 సంవత్సరం అంతయు ప్రభు నీ కాపుదల రక్షణ మాపై ఉంచి తండ్రి మీరు నడిపించుకోండి అన్నా తండ్రి నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. మీరు నడిపిస్తేనే ప్రభు మేము నడవగలము తండ్రి నాయన. ఎటువంటి ఆటంకములు లేకుండా ప్రభు తండ్రి నీ ప్రార్థన శాలకు వచ్చి తండ్రి నాయన మా విన్నపములు చెప్పుకునే భాగ్యములు తండ్రి మాకు దయచేయ్యా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా వలే ప్రభు ఎందరో బిడ్డలు తండ్రి నాయన నీ ప్రార్థన శాలకు తండ్రి ఈ 2025 సంవత్సరంలో అడుగు పెట్టే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచూ ఉన్నాము అయ్యా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభువా తండ్రి నీ దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారు ప్రభు. అటువంటి బిడ్డలను తండ్రి మీరు నడిపించుకోండి నా తండ్రి. మీరు నడిపిస్తేనే ప్రభు తండ్రి ప్రతి బిడ్డ నడవగలదు ప్రభు నా తండ్రి నాయన. ప్రతి బిడ్డని నడిపించుకోండి నా తండ్రి నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఏ బిడ్డను కూడా ప్రభు నశించిపోకూడదయ్యా నా తండ్రి. 24 సంవత్సరములు తండ్రి ఎందరో బిడ్డలు ప్రభు నా తండ్రి నిన్ను చూడలేక ప్రభు తండ్రి నశించిపోయి ఉన్నారు ప్రభు తండ్రి. నేను అలాగూ కాకుండా ప్రభు తండ్రి ఈ 2025 సంవత్సరంలో తండ్రి ప్రతి బిడ్డ నిన్ను తెలుసుకునే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయ్యా నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. నీ నామములో ఎలుగెత్తి ప్రభు నీకు ప్రార్థించుకునే భాగ్యములు తండ్రి నాయన ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచుకున్నాము తండ్రి నాయన. నా తండ్రి మా వల్ల ప్రభు ప్రభు నాయన నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఈ రంగంపేట ప్రజలకు దయచేయమని అడుగుచుకున్నాము తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభు తండ్రి రోగములతో తండ్రి పడి ఉన్నారయ్యా నా తండ్రి. అటువంటి బిడ్డలను తండ్రి మీరు వెతికి రక్షించుకోండి ఈ ప్రార్థన శాలను తండ్రి. అటువంటి బిడ్డల కొరకు కదా ప్రభు తండ్రి నాయన మీరు ఇక్కడ ఎంచుకున్నారు నా తండ్రి నిలవబెట్టుకున్నారు కదయ్యా నా తండ్రి. అటువంటి బిడ్డలను తండ్రి మీరే నడిపించుకోండి ప్రభు. ఆ బిడ్డలకు స్వస్థతలను కలుగ చేయండియ్యా నాయన నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. నాయన ఎందరి బిడ్డలనైతే ప్రభు తండ్రి ఈ ప్రార్థన శాల తెలియక ఉండదు ప్రభు. ప్రతి బిడ్డకి నైనా మీరు దర్శనములను చూపించి ప్రభు ప్రతి బిడ్డని దగ్గరికి వచ్చే భాగ్యం దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన శాలని ఎత్తి చూపమని అడుగుచూ ఉన్నామయ్యా ఈ 2025 సంవత్సరములు తండ్రి నైనా ప్రతి బిడ్డ ప్రభు నీ దగ్గరికి వచ్చుటకు తండ్రి నైనా మీరే సహాయం చేయండియ్యా నయస్సు నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఎందరో బిడ్డలు ప్రభు కట్టలకు కట్టబడి ప్రభు బందీ అయిపోయిన తండ్రి నైనా నైనా నా తండ్రి నీ దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలకు తండ్రి నైనా ఆ కట్టుల నుంచి విడుదలనిచ్చి ప్రభు నిన్ను స్తుతించుకునే భాగ్యమును దయచేయండియ్యా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆ సాతాన బంధకముల నుంచి విడుదలనియండి తండ్రి నైనా నాయనా నీవంటే చాలని ప్రభు ప్రతి బిడ్డ తెలుసుకునే భాగ్యములు తండ్రి నాయన నీవుంటే చాలని ప్రభు మాకేమీ వద్దని ప్రభు ప్రతి బిడ్డ ప్రభు వెలుగెత్తి చెప్పుకునే భాగ్యములు తండ్రి నాయన ఈ రంగంపేట ప్రజలకు దయచేయ్యా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ లోకముల ఉండుట కంటే ప్రభు పరలోక రాజ్యముల ఉండుట మేలని ప్రభు ప్రతి
మీరు తెలియపరచండియా నా తండ్రి. నాయన నిన్ను స్తుతించే ప్రభువా, నీ రాకడకు నాయన సిద్ధపడుటకు తండ్రి నాయన ఈ రంగపేట ప్రజలకు దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నా యేసయ్యా, ఈ ప్రార్థన స్థానాలను తండ్రి ఒక వెలుగులో నా తండ్రి నాయన నడిపించుకో ప్రభువా. ఈ 2025 సంవత్సరంలో తండ్రి గొప్ప వెలుగును చూపించండియా నాయనా. నా తండ్రి గొప్ప వెలుగుతో ప్రభువా అనేక ఆత్మలతో తండ్రి వెలుగుతో నింపమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మేమే కాదు ప్రభువా, అనేక మంది ప్రభువా వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి ప్రభువా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి పల్లకడి మందిరములు దీవించి ఆశీర్వదించండి. మహిమ స్వస్థ మందిరములు తండ్రి 2024 సంవత్సరంలో తండ్రి ఏర్పాటు చేసుకున్నాము ప్రభువా. ఆ స్థలమును చూపించి ప్రభువా, ఎవరి కోసం అయితే ప్రభువా అక్కడ మందిరములు కట్టించుకున్నావు తండ్రి మీకే నా తండ్రి మహిమయ్య ఘనత తండ్రి. ఎందరి బిడ్డల కొరకు ప్రభువా, ఎందరి బిడ్డలు ప్రభువా నీ రక్షణ లేక నశించిపోవచ్చు ఉన్నారు. అటువంటి బిడ్డలకు వెతికి రక్షించుటకు తండ్రి బైబిల్ మిషన్ మందిరమును ఏర్పాటు చేసావయ్యా. ఆ పల్లకడి గ్రామంలో తండ్రి నా తండ్రి మహిమ మందిరమును ఏర్పాటు చేసావు తండ్రి. ఎందరి బిడ్డల కొరకు ప్రభువా, ఎందరికి రక్షణ కల్పించాలను ప్రభువా నీ ఉద్దేశంలో ఉంది కనుక ప్రభువా 2024 సంవత్సరంలో తండ్రి అది నిర్మించుకున్నావు, ప్రతిష్ఠింప చేసుకున్నావయ్యా. ఈ 2025 సంవత్సరంలో తండ్రి ఎందరి బిడ్డలకు రక్షణ భాగ్యమును కలిగింప చేస్తావు తండ్రి. నీ చిత్తములో నా తండ్రి ఎందరి బిడ్డలు ఉన్నారో ప్రభువా నీ కళ్ళ దృష్టిలో ప్రభువా ఎందరి బిడ్డలు ఉన్నారో తండ్రి ప్రతి బిడ్డకి ప్రభువా నీ రక్షణ భాగ్యములు కల్పించండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎవరి బిడ్డలకు ప్రభువా రక్షణ కల్పించి ప్రభువా నా తండ్రి ఆ బైబిల్ విషయంలో వాడుకునే భాగ్యములు దయచేయ్యా. ఎవరి బిడ్డలను ఏర్పాటు చేసుకోండియా నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు నా తండ్రి. సన్నిధి చేసే బిడ్డలను ఏర్పాటు చేసుకోండి. నీ సన్నిధిలో ఉండే భాగ్యములు తండ్రి యవ్వనస్తులకు దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. బైబిల్ చదివే బిడ్డలను ఏర్పాటు చేసుకోండి. పాటలు పాడే బిడ్డలను ఏర్పాటు చేసుకోండి. ఆ పల్లకడి మందిరమును దీవించి ఆశీర్వదించండి. ఆ పల్లకడి గ్రామం అంతయు ప్రభువా ఆశీర్వాదకరముగా తండ్రి ఆ బైబిల్ విషయంలో అడుగు పెట్టే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చిన దర్శనముల ప్రకారముగా తండ్రి అక్కడ నా తండ్రి రక్షణ భాగ్యములు కల్పించావు తండ్రి. రక్షణను నా తండ్రి ఇచ్చినట్లుగా ప్రభువా అనేక కుటుంబాలకు తండ్రి దర్శనములను చూపించావు తండ్రి. అక్కడ రక్షణ భాగ్యము తండ్రి అనేక కుటుంబాలకు ఇస్తున్నట్టుగా ప్రభువా మీ దర్శనములను తండ్రి మీరు నెరవేర్చండి ప్రభువా తండ్రి. ఈ 2025 సంవత్సరములు తండ్రి ప్రతి దర్శనమును నెరవేర్చండి ప్రభువా. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రభువా మాకైతే తెలియదు కానీ ప్రభువా నీకు తెలుసు కదా ప్రభువా. అటు దర్శనమును చూపించావు కనుక ప్రభువా ఆ కుటుంబానికి రక్షణ భాగ్యమును కల్పించండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి అలాగే నా ప్రభువా ఎలవెల గ్రామములు నా తండ్రి మరణాంత మందిరములు తండ్రి ఏర్పాటు చేసావు తండ్రి. స్థలములు ఇచ్చావు తండ్రి నా తండ్రి శక్తిని ఇచ్చావు ప్రభువా. అలాగే నా తండ్రి గోడల కట్టుటకు తండ్రి మీరే సహాయం చేయండి ప్రభువా. ధనము లేకపోయినను ప్రభువా నీ మందిరములను ఏర్పాటు చేస్తున్నాము ప్రభువా. మీరే కట్టించుకోండి, మీరే మహిమపరచుకోండి ప్రభువా. అయలమెల గ్రామం నాకు తండ్రి మరణాంత మందిరములు తండ్రి మీరే ప్రభువా తండ్రి ఈ నూతన సంవత్సరంలో తండ్రి శివరి దినములలో ప్రభువా ప్రతిష్ఠింప చేయుటకు తండ్రి మీరే సహాయం చేయ్యా.
ఘనముగా తండ్రి నన్ను ప్రతిష్ఠించుటకు తండ్రి మీరే సహాయం చేయండి ప్రభువా. ఏ దినమునంత తండ్రి నన్ను ప్రతిష్ఠింప చేయాలో ప్రభువా మీరే ఏర్పాటు చేయండియా. ఆ డేటుని మీరే ఏర్పాటు చేయండి తండ్రి. నాయనా నా తండ్రి పెద్ద పెద్ద సేవకులు వచ్చి ప్రభువా నా తండ్రి అది ప్రతిష్ఠింప చేయుటకు తండ్రి నన్ను మీరే సహాయం చేయండియా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నైనా మందిరముకు ఇంకను నా తండ్రి ఏమి కావాలో ప్రభువా అన్నీ తెలుసు ప్రభువా నీకు ప్రభువా ప్రతిదీ దయచేయయ్యా. నైనా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరే ఆగక కొనసాగించండి ప్రభువా, మీరే కట్టించండి ప్రభువా. ఎందరో బిడ్డలు ప్రభువా ఆ మందిరం కోసం ఎదురు చూచుచూ ఉన్నారయ్యా. ఆ బిడ్డల కొరకు ప్రభువా నైనా మీరు కట్టించుకోండి ప్రభువా. ఆ బిడ్డలను రక్షించుటకు తండ్రి నీ వాక్యం విని ప్రభువా ఆ బిడ్డలు బలపడుటకు తండ్రి నైనా ఎదురు చూచుచూ ఉన్నారయ్యా. నైనా మీరే ప్రభువా ఆ ఎదురు చూపులకు తండ్రి మీరు కార్యం చేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నైనా ఎందరు బిడ్డలో ప్రభువా తండ్రి నైనా నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. నైనా ఎలమలి గ్రామంలో తండ్రి నీవు వస్తావని ప్రభువా ఆశతో ఎదురు చూచుచూ ఉన్నారు కనుక ప్రభువా ఆ మందిరం కట్టించుకోండి, మీరే మహిమపరచుకోండి ప్రభువా, మీరే గణపరచుకోండి తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అక్కడ నా తండ్రి సన్నిధి చేసే బిడ్డలను ఏర్పాటు చేయండి, పాటలు పాడే భాగ్యములు తండ్రి అక్కడ బిడ్డలకు దయచేయండి అయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నయస్సయా అలాగే విన్నా ప్రభువా సామలకోట మందిరములు తండ్రి నైనా మీరే విశాలపరచండి ప్రభువా. అక్కడ ఏ కార్యములు చేయాలని ప్రభువా నీ ఉద్దేశంలో ఉన్నదో తండ్రి ప్రతి కార్యములు తండ్రి నీ చిత్తము లేనిది ఏది నువ్వు జరగదు కనుక ప్రభువా నీ చిత్తములో జరిపించుకోండి ప్రభువా. అడుగుట బావలైతే ప్రభువా కార్యము చేయటం నీ వంతు కనుక ప్రభువా అక్కడ ఏ కార్యము చేయాలని ప్రభువా నువ్వు ఆలోచించుచూ ఉన్నావు తండ్రి. అట్టి కార్యములను జరిపించుకోండి ప్రభువా, నీ చిత్తమనే జరిపించుకోండి ప్రభువా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన స్థలమును ఏర్పాటు చేయండి ప్రభువా. మీరు చేసే కార్యములకు తండ్రి స్థలమును సిద్ధపాటు చేసి ప్రభువా నాయన ఎప్పుడు మీరు చేయాలని నా తండ్రి మీరు అనుకుని చూన్నారు ప్రభువా. నాయన అప్పుడే ఏర్పాటు చేయలేయా అన్ని సిద్ధపాటు చేసి ప్రభువా అక్కడ పరిచర్యలను సిద్ధపాటు చేసి ప్రభువా మీరు ఏర్పాటు చేసుకోండియా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన అలాగే నిన్న తండ్రి నాయన ఉద్యోగముల కొరకు ఎదురు చూచుచున్న బిడ్డలు ప్రభువా ఆ బిడ్డలకు ఉపాధి కల్పించండి ప్రభువా. నాయన ఆ బిడ్డలకు తండ్రి వారి కుటుంబాలను పోషించుకునే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు దయచేయయ్యా. నాయన నువ్వు ఇస్తావని ఎదురు చూచుచూ ఉన్నారు నా తండ్రి నీ దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలకు తండ్రి నాయన మీరు ఉద్యోగములను ఇప్పించి ప్రభువా ఆ బిడ్డలు నీ దగ్గరికి వచ్చి నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నాయన ఎందరో బిడ్డలు ప్రభువా ఉద్యోగములు లేక ప్రభువా నాయన ప్రయాసపడుచూ ఉన్నారయ్యా. ప్రతి బిడ్డకి ప్రభువా ఉద్యోగములను దయచేయయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి యేసోద గారిని బట్టి వందనములు స్తోత్రములు ప్రభువా. ఆ కుమారుని కొరకు ప్రభువా నాయన ప్రార్థించమని అడుగుచూ ఉందయ్యా. నేనే మరిచి ఉన్నాను తండ్రి నాయన నన్ను క్షమించు ప్రభువా. ఆ బిడ్డ పక్షములో తండ్రి నాయన నన్ను క్షమించు ప్రభువా. ఆ బిడ్డ కొరకు ప్రార్థించుచూ ఉన్నాను తండ్రి. అన్యురాలైనప్పటికీ ప్రభువా నీ యేసయ్య కార్యము చేస్తాడని ప్రభువా ఆ బిడ్డ నమ్మి ప్రభువా ప్రార్థించమని అడిగి ఉన్నాడు ప్రభువా. నేను హైదరాబాద్ లో ఉంటున్న కుమారునికి ప్రభువా నేను జాబ్ ఇవ్వండి ప్రభువా. నా తండ్రి ఆ జాబ్ కొరకు ఎదురు చూచుచూ ఉందయ్యా. నిన్ను అడగమని ఉన్నాడు ప్రభువా. ఆ బిడ్డకి నాయన జాబ్ ఇచ్చి ప్రభువా నీవంటే నువ్వు గొప్ప దేవుడు అని ప్రభువా ఆ బిడ్డ తెలుసుకునే భాగ్యములు తండ్రి ఆ బిడ్డకి దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నాయన ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. నాయనా నా తండ్రి నీవే ప్రభువా మా ప్రార్థన ఆలకించి ప్రభువా
నాన్యురాలైన బిడ్డకి ప్రభువా నీ బట్టి ఏంటో తెలియపరచు ప్రభువా ఆ బిడ్డకు కుమారునికి ప్రభువా జాబు ఇప్పించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నైనా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలలో ప్రభువా ఏది ప్రార్థిస్తే అది నా తండ్రి సమకూర్చున్న దేవుడు కనుక ప్రభువా ఉద్యోగములను ఇప్పించమని అడుగుచూ ఉన్నామయ్యా. ప్రతి బిడ్డకి ప్రభువా ఉపాధిని కల్పించండి అయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన అలాగున్న తండ్రి ఈ ప్రార్థన సాలను ప్రభువా ఎత్తి చూపండి ప్రభువా. నాయన అనేకమైన బిడ్డలతో తండ్రి నాయన మీరే గణపరచుకోండి, మీరే మహిమపరచుకోండి. అనేక తండ్రి నాయన దర్శనములను చూపించవయ్యా. ఆ దర్శనములను నీవు నెరవేర్చండి ప్రభువా. ఇంకా నువ్వు ప్రభువా తండ్రి మీరిచ్చిన దర్శనములను నీవు నెరవేర్చండి ప్రభువా. ఎన్నో దర్శనములు ప్రభువా ఇక్కడ చచ్చిన వారు పడి లెగిసినట్లుగా ప్రభువా నైనా నా తండ్రి టెచ్చల మీద తీసుకువస్తున్నట్లుగా ప్రభువా మా కంటికి చూపించావు కదా ప్రభువా. అటువంటి బిడ్డలను రక్షించుకో తండ్రి. నైనా నా తండ్రి ఈ ప్రార్థన సాలకు ప్రభువా అనేక మంది రోగులు వచ్చి ప్రభు స్వస్థపడే భాగ్యములు దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. ఆ సాతన బంధకములతో తండ్రి బంధింపబడి ఉన్నది ప్రభువా. ఆ బంధకములను విడుదలనిచ్చి ప్రభువా యేసు నామములో తండ్రి మీరిచ్చిన దర్శనములను నీవు నెరవేర్చండి ప్రభువా. ఈ 2025 సంవత్సరంలో తండ్రి ప్రతి దర్శనములకు తండ్రి నెరవేర్పులో తీసుకురమ్మని అడుగుచూ ఉన్నామయ్యా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నైనా బంధకముల నుంచి నా తండ్రి విడుదలనివ్వండి ప్రభువా. సాతానగాడి కను దృష్టి ప్రభువా ఈ ప్రార్థన సాలపై పడి ఉంటే ప్రభువా నైనా నా తండ్రి ఆ సాతానగాడి ఫలను చితక కొట్టి ప్రభువా నైనా మీరే నా తండ్రి ఆ సాతాన బంధకములలో నుంచి ప్రభువా ఈ ప్రార్థన సాలను విడిపించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి అలాగనే నా ప్రభువా ఈ నూతనమైన సంవత్సరములో తండ్రి నూతనమైన మనస్సును ప్రభువా మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మనైనా మాకు జీవ కిరీటములు ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగనే నా తండ్రి నీ సేవకును దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో తండ్రి నూతన ఆత్మలను రక్షించే భాగ్యములు తండ్రి నీ సేవకుని దయచేయ్యా. నీ పరిశుద్ధాత్మను తండ్రి నీ నూతనమైన పరిశుద్ధాత్మను ప్రభువా ఆ బిడ్డపై కుమ్మరించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నైనా నీ పరిశుద్ధాత్మతో తండ్రి ఆ బిడ్డను నింపివేసి ప్రభువా నాయన ఆ బిడ్డ చుట్టూ నీ కంచి వేయయ్యా. నీ బంగారమైన కంచి వేసి ప్రభువా ఎటువంటి సాతానుగాడు కూడా ప్రభువా ఆ బిడ్డపై ప్రభువా నాయనా నయా ఆ బిడ్డపై కను దృష్టి పడకుండా ప్రభువా నీ కాపుదల నీ రక్షణ ఉంచండి ప్రభువా. శిరస్సు నుంచి అరికాల వరకు ముట్టి స్వస్థపరచండి నాయన ఆ బిడ్డను మీరే రక్షించండి ప్రభువా. మీరే నడిపించుకోండి ప్రభువా. ఈ రంగపేట మండలం అంతయు ప్రభువా నూతనమైన నాయన ఆత్మలను రక్షించే భాగ్యములు తండ్రి నీ సేవకులకు దయచేయ్యా. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. రాకడ సభలు ప్రభువా 3 దినములు పెట్టాలని ప్రభువా నైనా ఉద్దేశింపగా తండ్రి నీ సేవకునికి ప్రభువా మీరే బలమయ్యి సత్యయి ప్రభువా ఆ బిడ్డను నడిపించుకో తండ్రి. ధనము లేకపోయినను ప్రభువా ధననున్నా తండ్రి ఆకాశ గుబ్బిళ్ళు విప్పి ప్రభువా ఆ రాకడ సభలు పెట్టుటకు తండ్రి మీరే సహాయం చేయండి ప్రభువా. ఎక్కడ పెట్టాలో ప్రభువా ఏ గ్రామంలో తండ్రి నా తండ్రి రంగంపేటలో అయితే రంగంపేట ప్రభువా నైనా పల్లకడమైతే పల్లకడికి తండ్రి ఎలమెల్లైతే ఎలమెల్లిలో ప్రభువా ఈ 3 మందిరముల్లో తండ్రి నీ చిత్తమును జరిపించుకోండి ప్రభువా. ఈ రంగంపేట మండలంలో తండ్రి నైనా నీ రాకడ సభలు ప్రభువా 3 దినములు ప్రభువా
ఈ 3 మందిరముల్లో తండ్రి నీ చిత్తమును జరిపించమని అడుగుచూ ఉన్నామయ్యా. నాయన నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎక్కడ పెట్టాలన్నా మేము పెట్టలేము ప్రభువా, నీ ఉద్దేశం లేనిదే ప్రభువా, నీవు చెప్పనదే తండ్రి, మేమైతే చేయలేము కనుక ప్రభువా నీ సేవకునికి బయలుపరచుకోండి ప్రభువా, నీ సేవకునికి బయలుపరచుకుని ప్రభువా 3 దినములు ప్రభువా ఘనముగా తండ్రి రాకడ సభలను జరిపించుకోండి అయ్యా. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అలాగే నా ప్రభువా ఘనమరములు జరుగుతున్న నాయన 3 దినములు ప్రభువా 29, 30, 31 తారీఖుల్లో ప్రభువా నీ సభలను ప్రభువా నాయన మీరు జరిపించుకోండి ప్రభువా, మీ ఘనమైన రీతిలో జరిపించుకుని ప్రభువా నీ సేవకుని నిలబెట్టుకుని ప్రభువా నాయన మీరే ఘనముగా వాడుకుని ప్రభువా అనేక మందికి ప్రభువా నీ వర్తమానములు వినిపించి ప్రభువా నాయన సభలకు వచ్చిన ప్రతి బిడ్డ ప్రభువా నా తండ్రి ప్రతి బిడ్డ బలమును పొందుకునే భాగ్యములు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన స్థానంలో వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఏ బిడ్డ అయితే ఏ అంశము పట్టుకుని వచ్చి ఉన్నదో ప్రభువా ఆ బిడ్డ అంశాలను నెరవేర్చండి ప్రభువా. నా తండ్రి ఎందరో బిడ్డలు ప్రభువా ప్రార్థన సహాయం కోరి ఉన్నారు ప్రభువా. ప్రతి బిడ్డ కొరకు ప్రభువా నాయన మేము ప్రార్థించుచూ ఉన్నామయ్యా. ప్రతి బిడ్డ అవసరతలను తీర్చండి ప్రభువా. ఏ బిడ్డకి ఏమి కావాలో ప్రభువా మేము అడగక ముందే నీకు అన్నీ తెలుసు ప్రభువా. ప్రతి బిడ్డ అవసరతను తీర్చమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అలా నా తండ్రి సతీష్ దీవించండి ప్రభువా. నాయన సతీష్ కుటుంబాన్ని దీవించండి ప్రభువా. భార్య భర్తలందరినీ ప్రభువా మీరు తండ్రి నాయన ఏర్పాటు చేశారయ్యా. వారిద్దరికి జతపరిచారు కనుక ప్రభువా వారిద్దరు విడిగా ఉండటం మంచిది కాదు కనుక ప్రభువా వారిద్దరిని కల్పమని అడుగుచూ ఉన్నానయ్యా. ఎవరి ఉద్దేశంలో ఏమి ఉన్నదో ప్రభువా ఆ బిడ్డల యొక్క మనసును కరిగించి ప్రభువా అవరిద్దరూ కలిసి ప్రభువా వారికి ఇచ్చిన 2 బిడ్డలను పోషించుకునే భాగ్యములు తండ్రి. ఆ చిన్న బిడ్డలను పోషించుకునే భాగ్యములు తండ్రి. ఆ బిడ్డలకు తండ్రి నాయన మీరే కలగ చేయయ్యా. వారి జీవితాలను వెలిగించయ్యా. నాయన నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మేము వెలిగిస్తే వారు కాదు ప్రభువా నీవు తప్ప ప్రభువా ఆ బిడ్డలను మార్చుకో తండ్రి. నాయన ఎవరు ప్రభువా నాయన ఎద్దరు ప్రభువా ఎవరు విడిగా ఉండుట మంచిది కాదు కనుక ప్రభువా తండ్రి వారిద్దరిని కలపమని అడుగుచూ ఉన్నానయ్యా. వారిద్దరి మనస్సులను మార్చండి ప్రభువా. నా తండ్రి నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు కనుక ప్రభువా నీ పాదాల దగ్గర ప్రభువా వారి కుటుంబాన్ని పెడుచున్నానయ్యా. వారిద్దరికి ప్రభువా మారు మనసులు దయచేయ్యా. మంచిగా ఆలోచించే భాగ్యములు దయచేయ్యా. నాయన నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన ఇద్దరు వలన ప్రభువా పసివాళ్ళు ప్రభువా బలైపోవచ్చు ఉన్నారయ్యా. నాయన నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. వారిద్దరిని కలిపి ప్రభువా ఒకటి చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. నాయన నీకు స్తుతులయ్యా, స్తోత్రములు తండ్రి. ఇంకా నీ అందరి బిడ్డలు ప్రభువా నాయన అందరైతే భార్య భర్తలు కలిసి లేదు ప్రభువా ప్రతి బిడ్డని కలపమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా యొక్క ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అన్ని ప్రార్థనలోని వాలించియున్నావు అన్నిటిలో మహిమ అందుకున్నావు అన్నిటిలో
సంస్తుతులు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మహోన్నతుడ దైవ తండ్రి, ప్రభువు ప్రార్థన ఆలకించినారు, మా మనవులు విన్నారు తండ్రి. ప్రార్థన పరిస్థితులు మార్చినట్టుగా మా పరిస్థితులను మార్చివేసి ఆయన నీ సాల స్థితులు నీ మధ్య స్థితులు మార్చివేసి సాలపరుచున్నాను. యేసు వారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సోదరా, కీర్తనలు 80వ కీర్తన 17వ వచనం. 80వ కీర్తన 17వ వచనం. నీ కుడి చేతి 80వ కీర్తన 17వ వచనం. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను, నీ కొరకే నీవు ఏర్పరచుకున్న నరుడికి తోడుగాను, నీ బాహు బలముండును గాక. నీ బాహుబలము ఉండును గాక. మహోన్నతుడ దయగల తండ్రి, నీవు ఏర్పరచుకున్న ప్రజలకు నువ్వు తోడుగాను, నీ బలము వారికి కలుగునట్లుగా 2025వ సంవత్సరంలో తండ్రి, ఈ వాక్యము విలువలు అందరికీ తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని మీరు తోడుగా ఉండండి. ఆయన ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. నన్ను నీ శిలువ సాటున మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడాలని యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు మనం చూస్తాం. మనుషులు ఎన్నుకునేది వెనుక వేరేగా ఉంటారు. ఏమండి? మనుషులు ఏర్పాట్లు వేరేగా ఉంటాడు. డాక్టర్ అమ్మనే ఎన్నుకుంటాడు, టీచర్ అమ్మనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అంటే వ్యాపారస్తునే చేసుకుంటాను. మనుషుల యొక్క ఎన్నిక ఎలా ఉంటారు. మరి దేవుడి ఎన్నిక, దేవుడి ఏర్పాటు ఎలా ఉంటుంది మనం చూద్దాం. ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. ప్రియమైన సోదర సోదర, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27, 28, 29 విషయాలు మనం చూద్దాం. దేవుడి ఎన్నిక ఎలా ఉంటుందో మనం చూద్దాం. దేవుడు ఎన్నుకున్నవాడంటే నరుడికి తోడుగా ఉంటాడంట, బాహుబలము ఉండునుగాక అని దేవుడు ఇచ్చినాడు. ఎవరిని ఎన్నుకుంటాడు దేవుడు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27, 28, 29 విషయాల్లో రాసి ఉన్నాడంటే దేవుడు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు
జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని లోకములో వెళ్ళి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరించి ఉన్న వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదర సోదరా, ఎవరిని ఏర్పరచుకుంటాడంటే దేవుడు బలహీనులను ఏర్పరచుకుంటాడు. ఎవరు ఏర్పరచుకుంటాడు? బలహీనులను. బలవంతుల వాడిని కాదు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి బలమనివ్వడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు. అలాగనే జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరిని ఎన్నుకుంటాడ? వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎర్రువారు తెంగరోడు అంటాం, ఆడికి ఏం తెలియదు అంటాం, ఆయన ఎన్నుకుంటాడు దేవుడు. ఆయన గొప్పవాడుగా మార్చేస్తాడు. బాగా ఆలోచన చేయండి. బలవంతుడికి బలవంతుడి మీద గొప్ప ఏం కాదు. లెక్కలైన వాడిని లేపేస్తే గొప్ప, మంచం మీద పడుకున్న వాడిని లేపితే దేవుడు గొప్ప. దేవుడి మహిమపరచుకోవాలని చెప్తాడు. అలాగే వెర్రివారిని ఎన్నుకుంటాడంటే తెంగరుడు వీడేం చేయడం అనుకుంటాం, కానీ దేవుడు ఏం చేస్తాడు? వాడి వైపు చూస్తున్నాడు. వాడు దేవుడికి వస్తే వాడిని దేవుడు ఎన్నుకుంటాడు, వాడిని బలపరుస్తాడు. అలాగే ప్రియమైన సోదర సోదర, దేవుడు అంటాడు నీచులైన వారిని ఎన్నుకుంటాడు. నీచులైన వారు ఒక కుటుంబంలో నువ్వు నీచుడురా, నువ్వు ఎదవరా అంటుంటారు. వాడిని ఎన్నుకుంటాడు దేవుడు. తునీకరించిన వారిని ఎన్నుకుంటాడు. దూరంగా పెడతారు ఒకసారి. ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తాడంటే, దేవుడు ఇలాంటి వారిని ఏర్పరచుకున్న వారిని నేను గొప్పవాడిని, నేను జ్ఞానవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను ఏమైనా చేయగలను అనుకుంటారు. సార్ దేవుని దగ్గర రాకుండా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి దేవుడు వీళ్ళు ఎన్నుకుంటాడు. వాళ్ళు జ్ఞానం కాదా, నీ బలం కాదు, నా ఇస్తే బలం నీకు వచ్చింది, నేనెత్తే జ్ఞానం నీకు వచ్చింది, నేనెత్తే నువ్వు గొప్పవాడు అయ్యావు అని చెప్పడానికి ఎవరిని ఎన్నుకుంటాడంటే నీచులను తునీకరించిన వారిని ఆయన ఎన్నుకుని దేవుడి కార్యాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన సోదర సోదరా, దేవుడు పిలిచినబడిన ఇశ్రాయేలు ప్రజలని 40 లక్షల మందిని పిలుచుకున్నాడు. ఎంతమందిని? 40 లక్షల మందిని. అందులో ఏర్పరచుకున్న వారు కొంతమంది. 40 లక్షల మందిని పిలుచుకున్నాడు, కానీ ఆయన పనుపరులు ఏర్పరచుకున్న వారు కొంతమంది. అంటే దేవుడు అనేక మంది పిలుచుకుంటాడు, కానీ అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకోడు. చాలా మంది వచ్చేవారు మన దగ్గరికి ఇప్పుడు రావట్లేదు. సరిగా ఏర్పరచుకున్న వాళ్ళే ఉంటారు ఇక్కడ. అంటే పుల్లిగా లేకపోతే గట్టి గింజలు కళ్ళంలో కుప్పలు వచ్చిన తర్వాత ఎగరేస్తారండి. ఎగరేసినప్పుడు గట్టి గింజలు కింద రాస్తే పుల్లి గింజలు గాలికి ఎగిరిపోతాయి. అవి పత్తికాయ. దేవుడి దృష్టిలో లేని కాయలు పిలుచుకున్నాడంటే ఏర్పరచుకుంటారని, పిలుచుకున్నాడు ఆయన గొప్పలు చేస్తారని, కానీ అన్న ఏం చేశారు? పారిపోయారు. వాళ్ళు పుల్లికాయ. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదర సోదరా, ఇక్కడ ఏర్పరచగలిగిన గుంపులో మనం ఉండాలి. పిలిచే గుంపులో మనం ఉండకూడదు. ఏర్పరచే గుంపులో ఉన్నామనుకోండి, మనం నీచులమైన గొప్పవాడుగా మార్చేస్తాడు. మనము వెర్రిమానమైన జ్ఞానవంతులుగా మార్చేస్తాడు. మనం తునీకరించబడిన మన గొప్పవాడుగా మార్చేస్తాడు. ఎవరిని? ఏర్పరచుకున్నవాడు. అందుకే పిలవని వారి గుంపులో మనం ఉండకూడదు, ఏర్పరిచిన వారి గుంపులో మనము ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పరచుకున్న మనుషుడు అది ఏం చేయాలి? బాగానే ఉంది. దేవుడు పిలిచిన వారు ఉన్నారు, ఏర్పరచిన వారు ఉన్నారు. అది ఏర్పరచుకున్న దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, అది మనం ఏం చేయాలి? అది కూడా చెప్తున్నాడు. నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? అనేక మంది పిలిచాను, నేను ఎందుకు ఏర్పాటు చేశాను? తింగరుడమైనా, నువ్వు జ్ఞానవంతుడు, నువ్వెవరో అజ్ఞానవంతుడమైనా, నీకు తిరుగుతేడు లేకపోయినా, నువ్వు నీచుడమైనా, నిన్ను తునీకరించినా నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? నువ్వు బదులు చేస్తావని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును, యుద్ధం చేయడానికి మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏంటంటే చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయము. మోషే యెహోవాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతి పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. ఎందుకు ఏర్పాటు చేసినట్టే యుద్ధానికి ఏర్పాటు చేశాడు. దేనికి? యుద్ధము చేయడానికి దేవుడు మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. ఏ యుద్ధము? శరీరంతో పోరాడే యుద్ధం. మన శరీరంతో పోరాడాలి. 2 లోకముతో పోరాడాలి. 3 సాధారణంగా పోరాడాలి. అయితే మనము పిల్లవాడి గుంపులో ఉన్నామా, లేక దేవుడు ఏర్పరిచిన గుంపులో ఉన్నామా? ఏర్పరిచిన గుంపులో ఉంటే నీకు నేను యుద్ధం చేయాలి. ఏర్పరిచిన గుంపులో ఉంటే మనం ఎవరు చేయాలంటే యుద్ధం చేయాలి. ఎవరి యుద్ధము? నీ శరీరంతోనే యుద్ధం, లోకంతో యుద్ధం, లోకంలో ఉన్న సాధారణతో. ఈ యుద్ధం ఎప్పటి వరకు చేయాలి? నువ్వు చనిపోయే వరకు చేయాలి, లేదంటే రాకడ వచ్చే వరకు చేయాలి. బాగా ఆలోచన చేయాలి. ఈ యుద్ధంలో ఎప్పుడు నిరంతరము సాధారణంగా మనకి ఎప్పుడు వైరం కలుగుతూనే ఉంటుంది. ఈ వైరము ఎప్పటి వరకు ఉంటుందంటే మనం చనిపోయే వరకుని, రాకడ వచ్చే వరకు యుద్ధం చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. మొదటి పేతురు గ్రంథము పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడుచు శరీరాశలను విసర్జించి. శరీరంతో పోరాడాలి. ఎవరితో పోరాడాలి? శరీరము, లోపంలో ఉన్న సాతానుడు, అలాగే 3వది సాతానుడితో మనం పోరాడాలి. ఇది ఎప్పటి వరకు పడాలి? మన చనిపోయే వరకు. 2వది, మనుషులు ఎందుకు ఏర్పరచుకున్నాడు మనకు చెప్తున్నాడు దేవుడు. చూడండి, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి దోపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవునికి స్తుతి కలుగును గాక. ఓ కుమారులారా అంటున్నాడు, మీరు పరిచారకులను
ఎందుకు పిలుచుకుంటాడంటే పరిచారంగా ఉండేటట్టు పని చేయడానికి, పరకాలు వేయడానికి, దేవుని సన్నిధిలో ఏదో ఒకటి చేయడానికి. అలాగనే ధూపం వేయటకు, ఎందుకంటే ధూపం అంటే ప్రార్థన. అనేక మంది రాలేకపోతున్నారు, అనేక మంది నలుగుపోతున్నారు, అనేక మంది చీకట్లో ఉండిపోతున్నారు. వారందరి కొరకు మనం ఏం చేయాలంటే ధూపం ప్రార్థన చేయడానికి. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. దేవుడికి స్తుతి కలుగును గాక. మనం ఏర్పరచుకున్న వాడిని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు పరకాలు వేసుకుని పరిచయం చేసి ధూపం వేస్తున్నాం. 11 గంటల నుంచి చేస్తే 1 గంటల దాకా 2 గంటలు ప్రార్థన చేసేవాడు. ఇది ధూపం. ఎవరి కొరకు? అనేకుల కొరకు. మరి దేవుడు ఏర్పరిచిన పని మనం చేస్తాం లేదా? చేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. పరిచయం చేయుటకును, ధూపం వేయుటకును, తన సన్నిధిలో నిలుచుటకును. మన ఆయన సన్నిధిలో మనం నిలుచుతున్నాం, నిలిచిన ప్రార్థన చేసాం, మోకరించి ప్రార్థన చేసాం. తన పరిచయం చేయటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. పాటల పాడుటకును, ప్రార్థన చేయుటకును, ఇదిగో ఈ పరక్రమలు పరిచర్య చేయుటకును, ఆశీర్వాదం చేయుటకును మనం ఏం చేస్తున్నాడు దేవుడు? మరి ఎవరు ఏర్పాటు చేసిన వారి గుంపులో పిలిచిన వారు పిలిచినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప వారు ఏ పని అవి ఏ గింజలో పొల్లి గింజలు అవి ఎగిరిపోతుంటే వస్తా ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరుడా, మనం పిలిచిన వారి గుంపులో ఉంటే మనకి ఏం చేస్తారంటే ఎదురువారిని పైకి ఎదుగుతాడు. నీచులమైన మనల్ని ధనవంతులుగా మార్చాడు. అప్పుల్లో ఉన్న మనల్ని అప్పిచ్చేవాడిగా మార్చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. నాకు చదువు రాదు, నేను ఏం చేయను అంటారు చాలా మంది. చదువు రాని వాళ్ళని ఎన్నుకుని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. చదువు వచ్చినతో చెప్పింటే గొప్ప కాదు, చదువు రానితో చెప్పించుకుంటే ప్రార్థన వచ్చేవాడితో ప్రార్థన చేయడం గొప్ప కాదు, ప్రార్థన రానివారితో ప్రార్థన చేయించుంటే అది దేవుడి గొప్ప. దేవుడికి స్తుతి కలుగును గాక. సునీకరించిన వారిని నీచులను ఎన్నుకుని వారి ప్రార్థన పనులుగా మార్చేసాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, అలాగనే మనం మూడోది చూద్దాం. మూడోది ఎవరిని ఏర్పరచుకుంటాడంటే దేవుడు లూకా సువార్త ఈ 18వ అధ్యాయము 7వ వచనము. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు నన్ను గూర్చి మొదలు పెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పరచుకున్నారంటే వారు మొరబెడితే వారు మొరలేనంటాడు. ఏర్పరచుకున్న వారు మొరబడితే ఏం చేస్తాడు దేవుడు? పిలవడం గుంపులో ఉన్న వాళ్ళే మొరబడది. ఎందుకంటే ఏర్పరచుకున్న వారు మరి దేవుని పరిచర్య చేశారు, ధూపం వేశారు, సన్నిధులు నిల్చున్నారు, పరిచారికగా ఉన్నారు, పనిచేస్తున్నారు. వారి మాట దేవుడు ఆలకిస్తాడు. ఏమి చేయకుండా వెళ్ళిపోయిన వాడు మాట ఆలకిస్తాడా? ఆలోచన చేయండి. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు పిల్లవాడు వాడి గుంపులో ఉన్నావా, నువ్వు ఏర్పరిచిన వాడు గుంపులో ఉన్నావా? యెహోషువతో మోషే అన్నాడు, ప్రజలను ఏర్పరచుకుని నువ్వు యుద్ధంలోకి వెళ్ళి. ఏర్పరచుకున్న వారు యుద్ధం చేస్తారు. ఎవరితో యుద్ధం చేస్తారు? శరీరంతో యుద్ధం చేస్తారు. లోపంలో ఉన్న లోపం కోసం ఎదురు చూస్తాడు, సాధారణతో యుద్ధము చేస్తాడు. అలాగనే రెండోది, ఏర్పరచుకున్న వారు ఏం చేస్తారంటే, నా కుమారుడా పరిచారకులు ఉండి దివారాత్రులనే ధూపం వేస్తూ దేవునికి ధూపం వేస్తూ పరిచయం చేస్తూ నా సన్నిధిలో నిలుచుని ఉండాలి. ఇది యెహోవా
వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. నేను ఏర్పరిచిన వారి దివారాత్రులు తను గురించి మొర్ర పెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా. చూసారండి, న్యాయం తీర్చేదేవు, మొరపెట్టేదేవు, మొరపెడుతున్న మాకు న్యాయం తీర్చేదేవు. ఒక న్యాయాధిపతి ఉన్నాడు, అతను అన్యాయపతి. న్యాయాధిపతి అంటే ఎవరండి? లాయర్. ఎవరు? లాయర్లు అబద్ధాలు చెప్తారు, దాన్ని చెప్తారా? అన్ని అబద్ధాలు చెప్తారు. ఉన్నది లేనట్టు చెప్పి అక్కడ న్యాయం చేయాలని, గెలవాలని వీళ్ళు ఏం చేశారు? ఏయో చెప్తారు. అందుకని తెలుపును మూసేసి నలుపు కోటు వేసుకుంటారంట. ఈ నలుపు కోటు ఏంటంటే దానికి ఒక అర్థం ఉంది. దేవుడికి స్తుతి కలుగును గాక. లోన్ నిజం ఉంది, తెలుపు ఉంది. తెలుపుని ఏం చేస్తారు? ఇలా లాయర్ ఏం చేస్తే ఏదో రకం కేసు నెగ్గాలని ఆ సర్టిఫికేట్ తీసిరా, ఇలా ఈ సర్టిఫికేట్ తీసిరా అంటాడంట. నువ్వు చదువుకోలేదు, నువ్వు చదువుకోపోయిన ఏదో సర్టిఫికేట్ చేసిరామయ్యా, నువ్వు కోర్టుకు రాలేదు, 3 వాయిదాలకు రాలేదు, మెడికల్ సర్టిఫికేట్ పెట్టడం ఒంట్లో బాధంటే నీ యాక్చువల్గా బాగుంది. వెళ్ళి జరవాలని ఎదుగుతుంది అతనే సృష్టించి లాయర్కి, జడ్జి గారికి చేస్తాడు. ఏదో రకంగా కేసుకి వెళ్ళాలి. అలాగే ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఊళ్ళో. అతని దగ్గర ఒక ఆవిడ అతను ఒక ముసలావిడ, అయ్యా నాకు న్యాయం తీర్చవా అంటే అప్పుడు ఆ అన్యాయపడి ఈవిడ అర్థమానం వస్తుందని ఇసిపోయి ఈవిడ న్యాయం తీర్చాడు. దేవుడు ఏమంటాడంటే, న్యాయాధిపైన ఒక అన్యాయపతి ఒక విధవరాలకి న్యాయం తీర్చాడు. నేను న్యాయాధిపతిని అయి ఉన్నాను, నేను న్యాయం చేయాలని వచ్చాను, నాకు మొరపెట్టువాడికి నేను న్యాయం చేస్తానా? ఎంత గొప్ప మాట సార్. నాకు మొరపెట్టేవాడికి నేను న్యాయం చేర్చనా? దేవుడు ఒకటే అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు న్యాయం చేర్చాడు? పదే పదే నువ్వు ప్రార్థన చేస్తుంటే ఒకే అంశంతో ఎందుకు ఆ ప్రార్థనకి సమాధానం ఇవ్వడం అంటాడు. నేను ఎందుకు ఇవ్వను నీకు? నువ్వు అదే అడుగుతుంటే నేను ఎందుకు ఇవ్వను నీకు అని ఒక న్యాయాధిపతిని ఒక ఎగ్జాంపుల్గా చూపించాడు. అది ఒక ఉపమానం. దేవుడు ఏది చెప్పినా సరే ఒక ఉపమానం చెప్తే నీకు అర్థం అవ్వాలని, మనకు అర్థం అవ్వాలని ఒక కథ చెప్తూ ప్రజలకు, శిష్యులకు అక్కడ మాట చెప్తున్నాడంటే, ఒక న్యాయాధిపతి ఒక ముసలావుడికి, ఒక విధవరానికి న్యాయం తీసినప్పుడు నా ఎందుకు వస్తున్నావు, నువ్వు నన్ను అడుగుతున్నావు, ప్రార్థనలో అడుగుతున్నావు, నీకు న్యాయం తీర్చనా? దేవుడు మనకి ప్రశ్న వేస్తున్నాడు. అందుకనే ప్రార్థన ఏదవుతుంది, పరిస్థితులు మార్చేస్తాడు. ప్రార్థన అందుకే చేయాలి. అందుకన్నా దేవుడు నాకు మొరపెట్టేవాడికి నేను న్యాయం చేస్తున్నాను. ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నవాడు, తనను గురించి మొరపెట్టేవాడుకి నేను న్యాయం చేస్తున్నా. దేవుడికి స్తుతి కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. 3 చెప్పాలి. 4వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చెప్పుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియుని యందు తాను ఉచితముగా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపాహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయకమునుపి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఎందుకు ఏర్పరచుకున్నాడు? 4వదంటే మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండకు
దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తుకి పునాది వేయకమునిపే. ఎప్పుడండి? అంటే ఈ సృష్టి లేనప్పుడే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండుటకు క్రీస్తునందు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. 4 విషయాలు చెప్పాడు. ఒకటి, దేవుడు ఏర్పరచుకున్న వారితో, పిలవబడిన ఏర్పరచుకున్న వారితో నేను తోడుగా ఉంటాను, వారికి బాహుబలముగా నేను ఉంటాను. దేవుడు ఏర్పరచుకున్న వారు ఎవరంటే ఎదురువారిని, అలాగనే బలహీనుల్ని, నీచులను, సునీకించిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, నేను బలవంతుడను, నేను ధనవంతుడను, నేను జ్ఞానవంతుడను తిరుగుతున్న వారిని సిగ్గుపరచడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నేను ప్రార్థన పరురాన్ని, నేను ప్రార్థన పరుణ్ణి, నేను బాగా చేస్తాను ప్రార్థన, నేను బాగా చెప్పగలను ఇది వాక్యాన్ని, వారిని సిగ్గుపరచడానికి విరువాన్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంటే, దేవుని పరిచయం చేయుటకును, ధూపం వేయుటకును, దైవ సన్నిధిలో నిలబడుటకును మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ధూపం వేయటానికి అనేక మంది వరకు ప్రార్థన చేయుటకును, దేవుని పరిచయం చేయుటకును మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మూడోది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తనను ఏర్పాటు చేసుకున్న తన కొరకు మొరపెట్టిన వారు నేను వింటాను. ఏర్పాటు చేసుకున్న వారు నేను వింటాను. నీకు ఏదైనా అయ్యిందనుకో, మనకి ఏదైనా అయ్యిందనుకో, మనం ఎవరు అంటే ఏర్పరచుకున్న వారు మన దేవుడు ఆరగిస్తాడు, మన ప్రార్థన దేవుడు ఆరగిస్తాడు. అలాగనే మరి చివరిది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుడు మనల్ని నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఉండటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట మనం విన్నాం. అలాగనే ఈ సంవత్సరం అంతా మనకు తోడుగా ఉండాలని దేవుడు మన వైపు చూస్తున్నాడు. కాబట్టి 4 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. అలాగే మనం ఉంటే దైవ కార్యం మనం చూస్తాం. దేవాత దేవుడు మన మధ్యన మనల్ని బాగుపడతాడు. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం, 7 మెట్లు ధ్యానానికి వెళ్దాం. ఒక అరగంట మంది దైవ సన్నిధికి వెళ్దాం. ఈ మొదటి శనివారం జరుగున మొదటి వర్తమానం దేవుడు మనకు ఇచ్చుకున్నారు. ఏర్పరచుకున్న వారు, పిలవబడిన వారు, ఏర్పరచిన వారు. పిలవబడిన వారు అనేక మంది వారు, ఏర్పరచిన వారు అందరే. ప్రార్థనకు వెళ్దాం. దైవాత్మ రామో నా తనవున ప్రాలో, దైవాత్మ రామో నా తనువున ప్రాలోమో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. దైవాత్మ రామో నా తనువున ప్రాలోమో, దైవాత్మ రామో. మొదటి మెట్టులకు వెళ్తున్నాం. మొదటి పెట్టే మన
ఈ మెట్టులో ప్రార్థన చేసుకోకూడదు. ఈ మెట్టులో దేవుని చూడాలి. నేను ఏర్పరచుకుంటానికి వచ్చిన దేవుని చూడాలి. మనం నీచులనే, మనం నీతించిన వారనే, మనం జ్ఞానం లేని వారనే. మళ్ళీ దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన వైపే చూడు, ఆయన తలంపుతో చూడు, ఆయన ఉద్దేశం కలిగిన ఇదే మనోనిదానం. మనోనిదానం అంటే దేవుని ఎదురుగా పెట్టుకుని చూడడమే, దేవుడిని ఎదురుగా ఉన్నాడని ఊహ కలిగి, ఆలోచన కలిగి ప్రార్థనలకు వెళ్దాం. ఇది ప్రార్థన విధానం. దేవుని చూస్తే, దేవుని వైపు చూస్తే రెండో మెట్టులకు వెళ్దాం. రెండో మెట్టే పాపపోతారా, పాపాలతో నీ అపరాధంలో పట్టుకొస్తారు. 2024 సంవత్సరంలో నీవు అపరాధంతో, దోషములతో, శాపముతో ఉన్నామమ్మో. ఒక నూతన సంవత్సరం నీకు అదనంగా ఇచ్చాడు. ఒక నూతన సంవత్సరం నీకు బహుమానంగా ఇచ్చాడు. ఈ సంవత్సరంలో నువ్వు మారు మనసు పొందుతావు అని. ఎందుకో సంవత్సరం నీకు అదనంగా ఇచ్చాడంటే, దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావు. ఆ జీవితాన్ని తీసివేసుకుని దేవుడు ఏర్పడిన వారు గుంపులోకి వస్తావు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ అపరాధాలు ప్రస్తుతం ఏ భేదం లేదు, అందరము అపరాధం చేసిన వాడని. ఏ భేదం లేదు, అందరము పాపులమే. అందరము దేవుని దృష్టిలో పాపులమే అని వాక్య గ్రంథము మనకు చెబుతున్నది. ఎందుకని నీ పాపాలు తీసేసుకోవాలి. ఏంటి నీ పాపము? దేవునికి దూరంగా ఉండటమే పాపము. లోకాన్ని ఎదిరించుకోవడమే పాపము. నీ శరీరాన్ని ఎదిరించుకోవడమే పాపము. సాతానాన్ని ఎదిరించుకోవడమే పాపము. నీ అపరాధాలతో ప్రభువా, నేను యుద్ధము చేయని వాడిగా ఉన్నాను నాయనా, మీరు ఏర్పరచుకున్నారు కానీ నేను యుద్ధం చేయలేదు. లోకంలో వెళ్ళిపోతున్నాను, సాతానుకు వశమైపోతున్నాను. నన్ను క్షమించవా నాయనా, నన్ను క్షమించవా తండ్రి. నీ రక్తంతో నన్ను కడిగివేయవా, నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగివేయవా అన్నొక్కసారి నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వొక్కసారి దేవుని వైపు చూడు, నిన్ను కడిగి వేస్తాడు. నీ దేహము దేవునికి ఆలయమన్నదని మీరు ఎరుగరా? నీ దేహము నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ దేహము తోలు వ్యక్తము చేసుకోలేకపోతున్నావు. ప్రార్థన చేసుకో. సాతాన్ని ఓడించలేకపోతున్నాము. ప్రార్థన చేసుకో. దేవుడు అన్నాడు, నీకు ఒక ప్రార్థననే శక్తిని ఇచ్చాడు, ప్రార్థననే ఆయుధం ఇచ్చాడు. నువ్వు ఏర్పరచుకున్నవాడు, దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావు, దేవుని పరిచయం చేస్తున్నావు, ధూపం వేస్తావు. నువ్వెవరూ దేవుని ఏర్పరచుకున్నవాడే. దేవుడు ఏర్పరచుకున్నవాడు తన తనకు మొరపెట్టేవాడి మరి ఆ మొరనేనంటానన్నా నువ్వు మొరపెట్టు. నువ్వు నేను అందరూ మొరపెట్టు. నన్ను క్షమించవాలి. నేను చేసే తప్పులు, నేను చేసే తప్పుడు ఆలోచనలు నన్ను క్షమించవాలంటే నీ రక్తంతో నన్ను ఏర్పరచుకున్నవా. జగతికి పునాది వేయి ముందే నన్ను ఏర్పరచుకున్నవాడు. క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నావు. నన్ను పరిశుద్ధులుగా మార్చడానికి, నిర్దోషులుగా నన్ను మార్చడానికి. తండ్రి, నన్ను పరిశుద్ధులుగా మార్చవా, నిర్దోషులుగా మార్చవా తండ్రి అని ఒక్కసారి ప్రభువును అడుగుదాం. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని
పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచి నన్ను కడుగుమో యేసు ప్రభు నీ రక్తపు ధారలచి నన్ను కడుగుమో యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు రక్తపు ధారలచి నన్ను కడుగుమో యేసు ప్రభు. యేసు రక్తం మీద తిరిగాను అని ఆయన సిలువలో వేలాడుతున్నారు. ఇదిగో బండ్లను చీల్చగా రక్తమనే కాలువ దారులుగా వచ్చింది. యేసు రక్తము కాలువలుగా దారులుగా నిలిగి వచ్చింది. అందులో కడిగేసు అందులో నువ్వు కడిగేసుకుంటావని యేసు రక్తము కాలువలుగా వచ్చింది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమ పొందగలగలుగుతున్నా ప్రార్థన చేస్తూ కృప చూపి ప్రభువయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా నెపమేంచకని నీ కృపలో నెపమేంచకని నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా కాలు బల్లె పోడు గ్రాకున పొడిచితి నేనే కాలు బల్లె పోడు గ్రాకున పొడిచితి నేనే మీకే పాలించితిని మీకే పాలించితిని మాకు చూపితివయ్యో మాకు చూపితివయ్యో అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. యేసు నామములో కడిగాను, యేసు రక్తంలో కడిగాను ప్రార్థన చేస్తున్నాను. మూడో మెట్టు తీర్మానం చేస్తాను. యుద్ధం చేస్తానని తీర్మానం చేస్తాను. ఈ లోకంలో ఉన్న సాతానుతో యుద్ధం చేస్తానని, లోక పద్ధతులతో యుద్ధం చేస్తానని, లోక ఆశలతో యుద్ధం చేస్తానని ఒక్కసారి దేవుని దగ్గర ఈరోజు నువ్వు తీర్మానం చేసింది యుద్ధం చేయట్లేదు. మనం యుద్ధం చేయట్లేదేమో దేవునితో ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోలేదు. యుద్ధం చేస్తాను. నువ్వు ఇచ్చిన ఆయుధము ప్రార్థన ఆయుధముతో లోకాన్ని చేయిస్తాను తండ్రి.
నా శరీరాన్ని చేస్తాను ప్రభా, సాతాను చేస్తున్నాను నువ్వు నీవుగా ప్రార్థన చేస్తావు. మనసు పూర్తిగా దేవుడు అంటే కట్టబడిన నిన్ను, కట్టబడిన మనల్ని విడిపిస్తాడు కదా. ఒక్కసారి ప్రభునాడు, ప్రభువా ఈ లోపం నుంచి నన్ను విడిపించు, శరీర ఆశ నుంచి విడిపించు. నేనైనా ఈరోజు తీర్మానం చేసుకో, నేను ప్రార్థన ఆయన వాడతాను. ఆయన నేను యుద్ధం చేస్తాను, ప్రతి ఉదయకాలంలో యుద్ధం చేస్తాను, ప్రతి తెల్లవారుజామున లేచిన వెంటనే ప్రార్థనతో యుద్ధం చేస్తాను. పాపం అనే లోకంలో నిర్ణయ, చీకటిలో నేను నిర్ణయ, వెలుగు నాకు ఇచ్చావు, వెలుగులో నేను ఉంటానని తీర్మానం చేస్తాను. దేవుని వాక్యం అంటే భయభక్తులు కలిగి నేను జీవిస్తానని తీర్మానం చేసుకుంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. నీ మరణ ఆనందిస్తున్నాడు. దేవుడు నిన్ను లోకం నుంచి తప్పిస్తాడు, సాతాను నుంచి తప్పిస్తాడు, నీ శరీరం నుంచి తప్పిస్తాడు. అట్టి దేవునికి నీవు తీర్మానం చేసుకుంటే 4వ మెట్టుకు వెళ్దాం. 4వ మెట్టే సమర్పణ చేసుకో. ఈరోజు ఏమి సమర్పణ చేసుకుంటావు? దేవుడు అంటున్నాడు, సమర్పణ చేసుకో. దైవ సన్నిధిలో నేను ధూపం వేస్తాను. ఆయన దైవ సన్నిధిలో నేను పరిచారికగా ఉంటాను. దైవ సన్నిధిలో నేను నిలబడతాను ఆయన అని నువ్వు సమర్పణ చేసుకో. దేవుడు నీ సమర్పణ కోసం చూస్తున్నాడు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇదిగో దైవ సన్నిధిలో నువ్వు పరిచారికగా ఉంటావని, ధూపం వేస్తావని, సన్నిధిలో నిల్చునుంటావని, అందరి కొరకు ప్రార్థన చేస్తావని నేను ఏర్పాటు చేసుకున్నాను. దాన్ని దేవుడికి సమర్పించు. ప్రభా నేను చేస్తాను తండ్రి, నీ పరిచకుడిగా ఉంటానయ్యా, ధూపం వేస్తాను తండ్రి, అందరి కొరకు ప్రార్థన చేస్తాను ప్రభా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో నిలుచుంటాను తండ్రి, నేను పక్కకి వెళ్ళను ప్రభా, లోకంలో నిలబడను తండ్రి, నీ సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ నిలబడతాను తండ్రి అని ప్రార్థన చేస్తాను. సమర్పణ చేసుకో. నువ్వు నీటిలో చేసుకుంటే గొప్ప కార్యాలు ఈ సంవత్సరం మనం చూస్తాం. ఈ సంవత్సరంలో 2020 సంవత్సరము నేను ఏర్పరచుకున్నాడు. 2024లో పిలుచుకున్నాడేమో, పూర్వకులు ఫ్రిడ్జ్ గుంపులో ఉన్నామో, ఇప్పుడు ఏర్పరచు గుంపులోకి వచ్చాను. ఏర్పరచుకున్న వాడు యుద్ధం చేయమని దేవుడు చెప్పాడు. ఏర్పరచుకున్న వాడు దైవ సన్నిధిలో పరిచర్యకులుగా ఉన్నాడు. ఏర్పరచుకున్న వాడు దైవ సన్నిధిలో ధూపమీయాడు. ఈరోజు సమర్పణ చేస్తాను. నా జీవితం నీకు సమర్పణ చేస్తాను. నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరం తండ్రి నీకు సమర్పణ చేస్తాను. చేసుకోవాలి. ఆలోచించొద్దు మాటలు ఎవరికి అర్థం చేసుకోవాలి. నా శరీరం, నా ప్రాణం, నా ఆత్మ నీకు సమర్పణ. నేను ధూపం వేస్తాను, ప్రార్థన చేస్తాను. ఆయన నీ శరీరంలో పరిసరంగా ఉంటాను తండ్రి, నేను సమర్పణ చేస్తాను. సమర్పణ భక్తుడు క్రీస్తే అలా చెప్ప, నేను క్రీస్తునందు క్రీస్తు రూపము నాలో వచ్చేలాగా నేను జీవిస్తున్నాను తండ్రి. నేను క్రీస్తు యందు నేను నడుచుకుంటాను ప్రభా, నీ వాక్యానుసారంగా నడుస్తానని ప్రార్థన చేస్తాను. సమర్పణ చేస్తాను. సమర్పణ చేసిన నీవు 5వ పెట్టెల గ్రంథం 5వ పెట్టే దేవుడి పెట్టు. స్తుతి చేయి, దైవలక్షణము స్తుతి చేయి. దేవుడు ప్రేమామయుడు. దేవుడు ఎవరు అంటే జ్ఞానవంతుడు. దేవుడు ఎవరంటే సత్య స్వరూపుడు.
దైవ లక్షణములు ఎన్నో నీకు తెలుసు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన సర్వశక్తుడై ఉన్నాడు, ఆయన సర్వాంతమై ఉన్నాడు, ఆయన మహిమ సింహాసనం మీద ఉన్నారు, ఆయన అన్ని లోకములకు అవతల ఉన్నారు. ఆయన స్తుతించారు. అన్ని లక్షణాలు పెట్టి స్తుతించారు, అన్ని లక్షణాలు పెట్టి నువ్వు ఆరాధించాలి. స్తుతి స్థితి మార్చేస్తారు, స్తుతి నీ బ్రతుకు మార్చివేసేది. దావీదు మహారాజు దేవుని స్తుతించాడు. గొర్రెలు కాచుకునే దావీదు మహారాజు అయిపోయాడు. స్తుతి అంత గొప్పది. స్తుతి వెర్రివాణ్ణి జ్ఞానవంతునిగా మార్చేస్తారు, నీచుడిని గొప్పవాడిగా మార్చేస్తారు, తునీకరించిన వారిని అధికారంగా మార్చేస్తారు. స్తుతిలో అంత గొప్పది. దావీదు 3 సార్లు ప్రార్థన చేసేవారు, 7 సార్లు స్తుతి చేసేవారు. ప్రార్థన పరుడు ప్రార్థన చేస్తాడు, ప్రవక్త స్తుతి చేస్తాడు. నువ్వు ప్రవక్తగా మారిపోవాలని దేవుడు ఆశిస్తాడు. సువార్త చేసే ప్రవక్తగా, సర్వలోకానికి సర్వసతికి సువార్త చేసేవాడు. నేను ఒక ప్రవక్తగా మార్చాలని దేవుడు ఎప్పుడు స్తుతి చెప్పాలి. ఏమీ లేకుండా నా అన్ని కలిగి చేసిన తండ్రి స్థుతి, నాకు జీవం ఇచ్చిన దేవానికి స్థుతి. 2024 సంవత్సరంలో అనేక మంది కనబడలేదు. నన్ను నీ సన్నిధానంలో నిన్ను చూసే భాగ్యం ఇచ్చావు తండ్రికి స్థుతి. కొట్టులో ధాన్యం ఉన్నాను లేకపోయినాను, దొడ్డులో గొర్రెలు మంద లేకపోయినాను, నన్ను పోషించిన వాడు తండ్రికి స్థుతి. నేను కష్టపడినాను కష్టపడకపోయినాను, నాకు మంచి ఆహారం ఇస్తున్న తండ్రికి స్థుతి. నాకు కావలసిన ఆహారం నాకు ఇచ్చిన దేవానికి స్థుతి. ఇన్ని మంది వ్యాధులు వచ్చినాను, ఆ వ్యాధులేమి నాకు రాకుండా చేస్తాను దేవానికి స్థుతి. దేవుని స్థుతి చేయాలి. దేవానికి స్తోత్రము 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 నైనా, నీకే వందనములు 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 తండ్రి. స్తుతి నీ స్థితి మార్చేసింది. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, గతించిన స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా, వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా, నేడును రేపును ఎల్లప్పుడూ
సమకూడును స్తుతిగానము నీకిలలో స్తుతి చేతుము నీకు దేవా స్తుతి చేతుము నీకు. ఆరో పెట్టలకు వెళ్దాం. ఆరో పెట్టే ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు అడుగుతున్నాడు కదా, నీకు చెప్పాడు కదా, నువ్వు ఏర్పడుతున్న వాడు నువ్వేం మొదలుపెట్టుకుంటా మరా పెట్టాడు దేవుడు. నా దగ్గరకు వచ్చిన వాడికి నాకు మొరపెడితే నేను ఆయన చేయనా అన్నారు దేవుడు. నువ్వు వాడు దేవుడి మాట నెరవేర్చుకుంటారు. ఆయన వాగ్దానం చేశాడు. వాక్యం అంటే వాగ్దానం, వాక్యం అంటే దేవుడి చెప్పింది. ఆయన ఏం చెప్పారు? నేను నాయాత్మని నన్ను అడిగితే నీకు ఇవ్వనా అన్నారు. నువ్వు అడుగు ఏది కావాలి. 2020 సంవత్సరంలో నీకు ఏది ఇస్తే సంతోషం వస్తుందో, ఏది కావాలో దేవుడిని అడుగు, తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైన ఏమి లేదు. ఆయనకు అసాధ్యమైన ఏమి లేదు. సమస్తము సాధ్యమే. అడుగు అడుగుడి అడగమంటాడు. అయినే నీకు ఇవ్వాలని దివారాత్రులు చేతులు చాపుతూనే ఉన్నాడు. దేవుడి దగ్గర మూడు సంపద ఉంది. సమాధానం అనే సంపద ఉంది, సంతోషం అనే సంపద ఉంది, అనేకమైనది ఇవ్వడానికి ఆరోగ్యమైన సంపద కూడా ఆయన దగ్గర ఉంది. ఇస్తాడు. అడుగు నీకేం కావాలి, నీకేమి కావాలి? మనశ్శాంతి లేదా, శాంతి లేదా, సమాధానం లేదా? అడుగు. దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు శాంతిని ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. లోకంలో నువ్వు మంచి గోధుమల పంట నువ్వు తింటావు, మంచి పదార్థంతో నిన్ను పోషించేది. ఒకసారి ప్రార్థన చేసి ఆయన కోసం ప్రార్థన చేసి నువ్వు అడుగుడు ఇవ్వబడిన దేవుడు అడిగేస్తాడు. ఏమైనా చేసేది నమ్మలేదు. యేసు నామం అడుగుతున్నాను తండ్రి. ఎడమ చేతులు కృషి పెట్టుకొని నాతో చెప్పండి. దేవా నాకు కనబడును, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడును, అందరితో మాట్లాడు. ఒక్క నిమిషం మౌనంగా ఉంటాం. మహోన్నతుడా దయగల తండ్రి, సమయము నాయన ముందుగా మనం ముగించుకున్నాం ప్రభా. మీరు సహాయం చేశారంటే ఏడువేళ చాలా యేసువారు నామములో వెళ్తున్నాం తండ్రి. ముగింపు ప్రారంభం చేసే ముందు చేతి చూడవచ్చు. మహోన్నతుడా దయగల తండ్రి, 2020 సంవత్సరం శనివారం మొదటి రోజు అయా ఆహత కొనసాగించుకుంటున్నారు తండ్రి. వందనాలు. మీరు ఏర్పాటు చేసుకున్నారు అంటే మేము ధూపం వేస్తున్నాం తండ్రి. ధూపములు తండ్రి, ప్రార్థన ధూపము. నువ్వు ఏర్పరిచిన వారు ధూపము నాయన ప్రార్థన వినేవాడు అని సెలవిచ్చిన వచ్చిన వారందరూ దీవించండి. దేని బట్టి మేము ప్రార్థించామో, ఏ కొరకు, ఈ అంశముల కొరకు, ఏ పని కొరకు ప్రార్థించామో అన్నీ సఫలపరిచి అన్నీ ఆయన నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. ఆయన వచ్చిన వారు దీవించండి, విజయ గారు దీవించండి, వారి ఆశ నెరవేర్చండి. ఆయన రాకపోకలు ఉండండి, తిరుగు ప్రయాణంలో వెళ్ళండి. ఆయన మా కన్నంత పొందుకోమని యేసువారి నామం అడుగుతూ వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు మీరు క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము.
రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తములకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం మాకు చేతి కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ కన్య సహవాసము మీకును మీరు చేసుకున్న ప్రార్థనను, మీ జ్ఞాపనను, మీ పరిపాలకును సదాకాలం తోడుగుండి బలపరిచి న్యాయపించును గాక. ఆమేన్. మేము చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, మేము చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షకా. నా వందనాలు శ్రీ రక్షకా, నా వందనాలు. వచ్చిన వారందరికీ స్వస్థత చేయును, వచ్చిన వారందరికీ స్వస్థత చేయును రక్షకా. నా వందనాలు శ్రీ రక్షకా, నా వందనాలు. మరణాత ప్రభు వచ్చుచున్నారు, మరణాత ప్రభు వచ్చుచున్నారు, మరణాత ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చుచున్నారు, మరణాత ప్రభు వచ్చుచున్నారు, మరణాత ప్రభు వచ్చుచున్నారు. మరణాత అందరికీ మరణాత. మరణాత. దైవ సురాలు.